యోబు రాసిన గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ఎదురుగా ఉన్నారు మన బంధువులైనా సరే, మన కుటుంబ సభ్యులైనా సరే, వాళ్ళు ఆశీర్వదించబడుతుంటే వారి మీద మనం అసూయ పడకుండా, అయ్యా వారిని ఇంకనూ నువ్వు ఆశీర్వదించాలని ఎప్పుడైతే నీ నోటు కూడా నువ్వు పలుకుతావో ఎక్క చెల్లుతాడు. అదే రీతి వారు మంచి గృహాన్ని కట్టుకుంటే ఆ గృహము చూసి అసూయ పడకుండా, అయ్యా వారిని ఇంకనూ దీవించమని ఎప్పుడైతే మనం పలుకుతామో, వారు మంచి కారు కొనుక్కొని ప్రయాణం చేస్తుంటే మనము అసూయ పడకుండా, అయ్యా వారిని ఇంకనూ దీవించయ్యని ఎప్పుడైతే నువ్వు పలుకుతావో ప్రియక చెల్లుతాడు, వారికి కలిగిన ప్రతి ఆశీర్వాదానికి మనకు రెట్టింపు ఆశీర్వాదాన్ని కలిగించి ఆయన మనకు సహాయం చేసే దేవుడు అండి. అసూయ అనేది మనం పడకూడదు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల దేవ, రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకోవటానికి కృప చూపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.